విద్యార్థులు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను తమ బాధ్యతగా తీసుకొని పాటించాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఓ రమేష్ కుమార్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాలల ప్రాంగణం మరియు గదులు, పరిసర ప్రాంతాలలో చెత్త సదారమును తొలగించి పాఠశాలలోని ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని, పాఠశాలల పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చిన్నతనం నుండే పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో వారు బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆయన సూచిస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతాయని ఆయన అన్నారు. గాంధీజీ చెప్పిన పరిశుభ్రత సూత్రాలను ప్రతి విద్యార్థి జీవితంలో పాటించాలని ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను కోరారు. Gracias.